మెల్లని స్వరము అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదువుతున్నారా? ప్రార్థిస్తున్నారా? మీరు ఎలా ఉన్నారు? నేను నమ్ముతున్నాను మీరు బాగున్నారని. ఎందుకంటే నిత్యము కూడా దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తూ ఆయనతో ప్రార్థన చేస్తున్నా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆయన అద్భుత కార్యము చేయవాడు, నిన్ను నిమ్మలపరచువాడు, నీ గాయములు కట్టువాడు, నీకు మేలు చేసేవాడు, నీతో ఉండేవాడు, నిన్ను ఓదార్చేవాడు, నీ కన్నిటిని తుడిచేవాడు. ఎవరు అంటే మనుషులు కాదండి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీకు బాధ అనిపించినా కూడా నీ హృదయాన్ని తృప్తిపరిచి నీ హృదయాన్ని నిమ్మలపరిచేది దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క పాదముల దగ్గర మనం చేసే ప్రార్థన. అందుకనే మీరు బాగున్నారని నేను నమ్ముతున్నాను. కష్టాలు, దుఃఖాలు, బాధలు, వేదన అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. ధనవంతులకు ఉంటాయి, దరిద్రులకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. కానీ అందులో నుంచి లేవనెత్తేవాడు మన దేవుడు. మన చేయి పట్టి నిత్యము కూడా మనకు ఓదార్పునిచ్చేవాడు ఆయన మనతో ఉన్నాడు. ఈరోజు మనతో మాట్లాడనైన వాగ్దానం కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఇక్కడ కీర్తనకారుడు చక్కగా ఏమంటున్నాడంటే, నా గోనెపట్ట అంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లో నుంచి నన్ను విడిపించిన దేవా అని చెప్తున్నాడు. ఏం వస్త్రం ఇచ్చాడట అంటే ఉల్లాస వస్త్రం, సంతోష వస్త్రమును ఇచ్చాడట దేవుడు. ఈరోజు బాధతో దుఃఖముతో ఉన్నావా? ప్రభు మాట్లాడుతున్నాడు ఏమనంటే, నీ గోనె పట్టె విప్పి ఉల్లాస వస్త్రమును, సంతోష వస్త్రమును నీకు అనుగ్రహిస్తానని. అదే అధ్యాయం 11వ వచనంలో చక్కగా నా యొక్క నిట్టూర్పును తొలగించావు, నాకు వేదన తొలగించావు అని మాట్లాడుతున్నాడు. అంటే ప్రభు వాళ్ళ ఒక అంగలార్పు అంతటిని కూడా నాట్యముగా మార్చాడని కీర్తనకారుడు చక్కగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఈరోజు నీవు అంగలారుస్తున్నావా, వేదన పడుతున్నావా, దుఃఖంతో ఉన్నావా? ప్రభు ఏమంటున్నాడంటే ఉల్లాసమైన వస్త్రమును నీకు ధరింపజేస్తాడట. ఉల్లాసమైన వస్త్రమును అంటే నీ కన్నీటిని తుడిచి ఉల్లాస వస్త్రమును ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, క్షేమం ఇచ్చి, సమాధానం ఇచ్చి, దీవెనిచ్చి, ఎక్కడ నీ జీవితంలో ఎక్కడ నువ్వు బాధపడుతున్నావో ఆ బాధ, ఆ చేదు అనుభవం నుంచి ప్రభు నిన్ను తొలగించబోతున్నాడు. ఆ చేదు అనుభవం నుంచి మధురమైన అనుభవంలోనికి, ఆ చేదు ఒక జీవితంలో నుంచి మధురమైన ఇన్ని రోజులు కష్టము, బాధ, దుఃఖము, వేదన అనుభవించావేమో, నీ దుఃఖ దినములు సమాప్తమైపోయాయని ప్రభు నీకు ఉల్లాస వస్త్రమును ఇస్తున్నాడని నమ్మి ప్రభును స్తుతించండి. వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండండి. వాగ్దానంలో నుంచి ప్రభును స్తుతిస్తూ ఉండండి, ఘనపరుస్తూ ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యము, నీ ఒక కుటుంబం అంతటిలో కూడా ఆయన మహిమ కలిగిన కార్యము మన మధ్యలో చేయబోతున్నాడు. కనుక దేవుని పాదాన్ని పట్టుకోండి, మరల వాక్యాన్ని చదవండి, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండండి, వాగ్దానం ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి, మంచి కామెంట్ పెట్టండి, ప్రభును స్తుతించండి. నీకెప్పుడు సమయము దొరికితే అప్పుడు ప్రభు యొక్క పాదాలు పట్టుకొని ఆయనతో మాట్లాడడం నీకు క్షేమము. నీ యొక్క గోనె పట్టను విప్పి ఉల్లాస వస్త్రము నీకు ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ ప్రియ బిడ్డలు ఎటువంటి ప్రభా గోనె పట్ట కట్టి ఉన్నారో, దుఃఖముతో వేదనతో ఉన్నారో అయ్యా, వారికి ఉల్లాస వస్త్రము ప్రభా సంతోష వస్త్రమును ధరింపజేసి వారి బాధ, దుఃఖము, వేదన అంతా మీరు తొలగించండి. వారి అప్పు కాడి కొట్టివేయండి ప్రభువా. వారికి ఉన్న నిట్టూర్పును తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించండి. అయ్యా, చదువుకుంటున్న బిడ్డలకు చక్కటి జ్ఞానం, అభిషేకం, కృపనివ్వమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈరోజు ప్రభు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరికీ శుభము, దీవెన, ఆశీర్వాదం, మేలులు పలుకుతున్నాం. ఈ సంవత్సరం అంతా అయ్యా సంతోష హృదయము కలిగి నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయండి. గొప్ప కార్యములు జరిగించమని మహిమ, ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.